జై గోమాత. చూడండి, మన ఈ భూమి మీద భూమండలం మీద 196 దేశాలు ఉన్నాయి. 730 కోట్ల జనాభా ఉంది. 730 కోట్ల జనాభా అంటే చూడండి, అది మన భారతదేశం ఒకటే. ఏంటంటే మన భారతదేశం గొడవలు ఉండద్దు, మంచిగా ఉండాలని కోరుకునే భారతదేశం మనది. మన సనాతన ధర్మం భారతదేశం. ఇందులో కుంభకోణాలు చేస్తాము, పట్టుకుంటే దేశాన్ని నాశనం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక. నేషనల్ హెరాల్డ్ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్పై ఉన్నది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. కొన్ని వేల కోట్ల కుంభకోణం చేసిన దేశ ఆస్తులను తమ ఆస్తులుగా బదలాయించుకున్న సోనియా, రాహుల్. చూడండి, దేశ చరిత్రలో న్యాయస్థానం కూడా వాడుకుంటా ఉన్నారు వీళ్ళు. కాంగ్రెస్ న్యాయస్థానం వాడుకున్నారు. గవర్నమెంట్ బీద ప్రజల సొమ్ము, ట్యాక్స్ కట్టిన సొమ్ము, ప్రజల సొమ్ము కూడా వాళ్ళ ట్రస్టులు పెట్టి వాళ్ళ ట్రస్టులలో డబ్బులు మార్చుకున్నారు. 50 లక్షలు పెట్టి 2000, 5000 కోట్లు. ఇది ఎవరి సొమ్ము అనుకుంటుండు? ఇది ప్రజల సొమ్ము. ప్రజలను నాశనం అయిపోయినా మంచిదే. ఇది వీళ్ళు ఎట్లా చేసినా మంచిదే. సెక్షన్లు తీసుకుని నాశనం చేసారు వీళ్ళను, జనాన్ని. అది మన అమాయక ప్రజలు, హిందువులు అమాయకులు, గోమాతాస్ ఉంటారు వీళ్ళు. హిందువులు పోనీతి ఎవడేం చేసినా కూడా పోనీతి అనుకుంటున్నారు. 1956 నుండి ఇప్పటిదాకా ఈ 75 ఏళ్ళల్లో ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు మన హిందువులు ఎంత అమాయకులు చూడండి. ముందుకు పోతా ఉంటే వాళ్ళు వెనుక తీసుకొస్తా ఉన్నారు. సెక్షన్లు తీసుకొచ్చి, ఒక సెక్షన్ లేదు, ఒక భారతదేశానికి ఒక కట్టుదట్టు లేదు. భారతదేశం ప్రతి ఒక్కరికి వాళ్ళు ముస్లిం కానీ సెక్షన్, ఇప్పుడు ముస్లింలా, హిందువులా, ఇది ఒక దేశం. చూడండి, ఒకటే సెక్షను, ఒకటే హిందూ దేశం, ఒకటే దేశం అని ఒకటి నినాదం మీద పోతే దానికి ఉంటుంది. వేరే దేశాల్లో చూడండి, పెట్టుబడు దుబాయ్లో కానీ, అబుదాబిలో కానీ, సిరియాలో కానీ ఇటువంటి పిచ్చి చేస్తే ఉరిదీసి 40 రోజులు కాల్చి చంపుతారు. మనోళ్ళు ఎందుకు సెక్షన్ తీసుకొస్తలేరో ఏం కొత్త అర్థం కాదు. ఇప్పుడు ఏం పాపం చేశారు వెస్ట్ బెంగాల్లో? పాపం వాళ్ళు ఊళ్ళే కాల్ చేపించేసారు. వీళ్ళు 1000 కోట్లు దోసుకుంటారు. అదే వేరే దేశంలో అయితే ఉరిదీస్తారు. వాళ్ళు గడాఫీ కానీ ఉరిదీసారు నడి రోడ్డు మీద. ఇట్లా ఉంటుంది అక్కడ. అందుకే మన దేశంలో సెక్షన్లు, చట్టాలు మారాలి, వీళ్ళన్నీ చేయాలి. అది ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు చేయరు. కాంగ్రెస్ వాళ్ళు చేసే పని కాదు, వాళ్ళతో కాదు. ఈ సెక్షన్లు ఈ మోడీ గారు తెచ్చను ఆయన అడ్డుకుంటారు. ఇట్లా ఉన్నది. వాడు బంగ్లాదేశ్ ఎంతమంది చంపేశారు, రోజు ఒక్కరిని చంపేశారు, రేపు చేసి చంపుడు వాళ్ళను, ఇందాలకు ఆలబెట్టుడు. అక్కడ చూడండి, అది మన దేశంలో మనకు చూడండి. వెస్ట్ బెంగాల్లో ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది. అసలు ఇప్పుడు భారతదేశం మొత్తం ఒక చట్టం తీసుకొచ్చింది, వక్ఫ్ చట్టం. దాన్ని అమలు చేసింది సుప్రీంకోర్టు. రాష్ట్రపతి సంతకాలు అయిన తర్వాత ఈమెకు అవసరమా? దేశ చరిత్ర రాసి ఆమె దేశాన్ని విడదీసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? వాడు బంగ్లాదేశ్ వాళ్ళు అందరూ ఈమెను అడ్డుకుంటారు, ఆమె గురితాడవుతుంది. ఇప్పటికి నేను 100 సార్లు చెప్పిన, బంగ్లాదేశ్ మన భారతదేశం కాలు పట్టుకుంటే అప్పుడు బంగ్లాదేశ్ ఇప్పించారు. వాళ్ళు ఇప్పుడు మన శత్రువులు అయింది. అదే ఇప్పుడు సేమ్ పొజిషను వెస్ట్ బెంగాల్లో కూడా అది జరుగుతుంది. ఆమెకు ఉరితాడవుతుంది చూడండి. ఎందుకంటే ఆమె ఇంకా కన్ను తెరపలేదు, వీళ్ళంతా నా వాళ్ళే అని అంటుంది. ఆమె అమ్మవారి భక్తురాలు, చేసేదో ఇందులో ద్రోహి ఇలా చేస్తూ ఉంది. హిందువులకు ఊళ్ళు కాలు చెప్పిస్తా అంటే ఈమె ఏం చేస్తుందట? అసలు మనిషేనా అసలు ఆమె అని ఆలోచించవలసిన విషయం. అందరూ ఒక్కటవుతారు, దీన్ని ఐక్యరాజ్య సమితి పంపిస్తారు, అప్పుడు ఆమె సంగతి తెలుస్తుంది. అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి సుప్రీంకోర్టు పోతుంది, సుప్రీంకోర్టు నుంచి వీళ్ళకి వస్తుంది. ఆమెకు అప్పుడు భయం పుచ్చుకుంటుంది. జై గోమాత, జై శ్రీరామ్.